ఓం గణేశాయ నమ. ఓం శ్రీ సరస్వతే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. గురుచరిత్ర 33వ అధ్యాయం. నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. దత్తుడు సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకొని శ్రీగురుని దర్శించారు. అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది. స్వామి, నిన్న నేను నిద్రపోయేటప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మము రుద్రాక్షలు విభూది ప్రసాదించారు. ఆయన ఎవరు? ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహాద్భాగ్యం కలిగింది. మరలా వారి దర్శనం మాకెక్కడ లభిస్తుంది అన్నది. శ్రీగురుడు చిరునవ్వులు నవ్వి, అమ్మాయి, నీ ప్రతిభక్తిని చూడదలిచి మేమే మారు రూపంలో నీ వద్దకు వచ్చాము. మీకు రుద్రాక్ష మహిమను తెలియజేయడానికే అవి ప్రసాదించాము. వాటి మహత్యం వల్లనే నీకు ఇట్టి అభయం లభించింది. మీరు మాకు ఆప్తులు కనుక వాటి మహత్యం వివరిస్తాము. ఎలాంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలు ఉండవు, ఎంతో పుణ్యం లభిస్తుందని శృతి స్మృతి పురాణాలు చెప్తున్నాయి. 1000 రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడే. అన్ని దొరకనప్పుడు బాహువులకు 16 శిఖలో 1, చేతులకు 24 మెడలో 32, శిరస్సును 40, 2 చెవులకు 12 కన్నులకు ఒక్కొక్కటి, వక్షస్థలంలో 108 ధరించినవాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు. వాటికి పగడాలు స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది. రుద్రాక్షమాలతో జపం చేస్తే అనంత ఫలము వస్తుంది. భస్మము రుద్రాక్ష ధరించని వాని జన్మమే వ్యర్థము. ఇక ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలం ఉంటుంది. ఏకాదశ రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగార్చనంత ఫలితం ఉంటుంది. రుద్రాక్షలో ఏకముఖి జన్మరాహిత్యమే ప్రసాదించగలదు. ఎలాంటి రుద్రాక్షలు ధరించినా 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. పూర్వము కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడనే కొడుకు, మంత్రి సుధర్ముడికి సద్గుణుడనే కొడుకు ఉండేవారు. వారు ఎంతో ప్రేమతో మసులుకుంటూ ఇట్టి ఆభరణాలను లెక్కజేయక రుద్రాక్షలు ధరించి శివారాధన చేసిగాని భోజనం చేసేవారు కాదు. ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్రసేనుడు ఆయనను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణమేంటో చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు ఆ ముని, వెనుక నందిగ్రామంలో మహాసౌందర్యవతి శ్రీమంతురాలు అయిన మహానంది అనే వేశ్య ఉండేది. ఆమె గుణవంతురాలు, స్వేచ్ఛాచారిణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకొని దానధర్మాలు చేస్తూ జీవించేది. ఆమె నిత్యము అలంకరించుకొని తన ఇంట ఉన్న మంటపంలో నృత్యం చేసేది. ఆ మండపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది. ఆమె వినోదం కోసము వాటిని రుద్రాక్షలతో అలంకరించేది. ఒకనాడు శివవ్రత దీక్షుడు మహాధనికుడు అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికొచ్చాడు. అతని ఒంటి మీద వీపూది, చేతులకు రత్న కంకణాలు, చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగము ఉన్నాయి. దానిని చూసి ఆ వేశ్య ఆశపడి తన సఖి చేత కబురు పంపింది. అతడు ఆ మంటపంలో కూర్చొని మహాసౌందర్యవతి అయిన ఆ వేశ్య తనను సంతోష పెట్టగలిగితే ఆ లింగాన్ని ఇస్తా అన్నాడు. ఆ వేశ్య అందుకు సంతోషించి 3 రోజులు పతివ్రత ధర్మాన్ని అనుసరించి అతనిని సేవించగలనని తన సఖి చేత చెప్పించింది. దానికి అతడు నవ్వి, కులస్త్రీకి వలె వేశ్యకు అది ఎలా సాధ్యము అని విమర్శించాడు. అప్పుడు ఆమె, నా విషయంలో మీకు అలాంటి సందేహము వద్దు, నేను త్రికరణ శుద్ధిగా 3 రోజులు పాతివ్రత్యం అవలంబింపగలను అని చెప్పి ఆ లింగం పైన చెయ్యి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది. అప్పుడు ఆ వైశ్యుడు ఆ శివలింగము ఆమెకిచ్చి, ఇది నాకు ప్రాణంతో సమానము, దీనికి ఏమైనా అయితే నేను ఉరిపోసుకుంటాను అన్నాడు. ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అదేమి చిత్రమో కానీ నాట్యమంటపము క్షణంలో భస్మమైపోయింది. ఆ కోతి కోడి కూడా బుగ్గైపోయాయి. తెల్లవారాక అది తెలిసి వైశ్యుడు, నా ప్రాణలింగమే పోయింది, ఇక నేను బ్రతకను అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించిన లింగం దొరకలేదు. అతడు కూడా ఒక చితి వెలిగించి ఆ మంటలలో దూకాడు. వెంటనే ఆమె నాథా అని కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయటానికి సిద్ధమైంది. ఆమె బంధువులు ఆమెను వారించి ఎన్నో రీతులా చెప్పారు. కానీ ఆమె వారి మాటలేవి పట్టించుకొనక సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్యం అవలంబించిన నాకు ఇదే ధర్మము. ఇప్పుడు నేను సహగమనం చేయకపోతే నాతో పాటు 21 తరాల వారు నరకంలో పడతారు. నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు. ఇలా హీనంగా బ్రతికే కంటే ధర్మాన్ని ఆచరించి తరించడం ఎంతో శ్రేష్టము అని చెప్పి అగ్నిలో దూకపోయింది. వెంటనే శివుడు సాక్షాత్కరించి, నీ ధర్మగుణాన్ని పరీక్షించాలని నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను. నీకిచ్చినది నా ఆత్మలింగమే.
ఈ మంటపానికి నేనే నిప్పు పెట్టి నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను. నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు. ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి, నాకీ ముల్లోకాలలో ఏ భోగమూ అక్కర్లేదు, శాశ్వతమైన శివసాయుధ్యాన్ని ప్రసాదించు అని ప్రార్థించింది. శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు. ఆ రోజు నాట్యమంటపంలో అగ్నిలో పడి మరణించిన కోడి, కోతి ఈ బిడ్డలుగా జన్మించారు. పూర్వజన్మ సంస్కారం వలనే శివభక్తులే భస్మము, రుద్రాక్షలు ఇంత ప్రీతిగా ధరిస్తున్నారు. వీరి పుణ్యము చెప్పనలవి కానిది. కనుక ఓ సాధ్వి, రుద్రాక్ష ఇంత మహిమ కలది అని శ్రీగురుడు చెప్పారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 33వ అధ్యాయం సంపూర్ణం.